పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. సో ఫిన్లాండ్ లో ఇలా అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ పర్సన్ ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ ఇయర్స్ లో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్, మీ ఫ్యామిలీ నుంచి ఎదుర్కొన్నవి, వద్దు అనడం కానీ, వద్దు ఇండియా వాళ్ళని ఎందుకు నమ్మాలి, నమ్మొచ్చా లేదని ఇలా క్వశ్చన్స్ ఏం రాలేదా ఆ టైంలో? ఆ టైంలో కొంచెం మా అమ్మకి ఏమనిపించిందంటే, మీరు ఫిన్లాండ్ లో లేదా యూరోపియన్ కంట్రీస్ లో, యుఎస్ లో న్యూస్ పేపర్లు చదివితే ఎక్కువగా ఇండియా గురించి కొంచెం బాగాలేని న్యూస్ పెడతారు. ఓకే, ఇప్పుడు ఇలా కత్తనం వల్ల ప్రాబ్లం అలాంటి న్యూస్ ఉంటాయి. అందుకు మా అమ్మ వాళ్ళు అదే చూసారు. వాళ్ళకి కూడా ఎక్కువ ఏం తెలియదు, కానీ వాళ్ళకి దాని గురించి కొంచెం భయం వేసింది. అంటే బ్యాడ్ న్యూసెస్ విని వాళ్ళు బ్యాడ్ న్యూస్ విని. బట్ హౌ యూ కన్విన్స్ దెమ్? అంటే వాళ్ళు అంత భయపడినా కూడా మీరు ఒప్పించారు ఎలా? అదే నేను వాళ్ళకి చెప్పాను, అదే మీరు ఇది న్యూస్ లో చూసినా అదే ఇది ప్రతిసారి జరుగుతుంది, అందరికి జరుగుతుందని ఏమీ లేదు. అదే న్యూస్ లో మనకి ఏదైనా కొంచెం అదే బ్యాడ్ న్యూస్ ఎక్కువ వస్తాయి. అదే గుడ్ న్యూస్ మామూలుగా ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఏం రాయరు, చెప్పరు. అదే మీరు అలా ఆలోచించకూడదు, అదే అందరికి అసలు అలా ఏం జరగదు. అదే మీరు కొంచెం నమ్మాలని నేను ఒప్పించారు. ఓకే, మీకు సిబ్లింగ్స్ ఎంతమంది? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఫిన్లాండ్ లోనే ఉంటాడు, ఇంజనీర్. మా అన్నయ్య ఏమో దుబాయ్ కి షిఫ్ట్ అయిపోయారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లో పని చేస్తారు. ఓకే. సో ఎస్పెషలీ మ్యారేజ్ అంటే అటు సైడ్ ట్రెడిషన్స్ ని, కల్చర్స్ ని మనం ఫాలో అవ్వాలి. అంటే అబ్బాయికి ఎక్కువ ఉంటుంది, అమ్మాయికే చాలా ఎక్కువ ఉంటుంది టు అడాప్ట్ దట్ కల్చర్. మీకు అర్థమై ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి అనేది ఈ ఇండియాలో చాలా డిఫరెంట్ గా దట్టు ఈ తెలంగాణ అనేసరికి మోర్ బ్యూటిఫుల్ మ్యారేజ్ ఇక్కడ జరిగేది. సో అవన్నీ మీరు ఎలా చూడడం జరిగింది? తెలుగు ఎలా నేర్చుకున్నారు? ఎస్పెషలీ తెలుగు నేర్చుకోవడం అంటే నాకు తెలుగు అన్న భాష ఉందని ముందు అసలు ఐడియా లేదు. ఫిన్లాండ్ లో అదే ఇండియా ఉంది, కానీ ఇండియాలో ఏ భాష మాట్లాడతారో అసలు ఏం ఐడియా లేదు. బ్యాడ్ న్యూస్ మాత్రం తెలుసా? బ్యాడ్ న్యూస్ గురించి విన్నాం. సో అదే మా ఆయనతో కలిస్తే అప్పుడు నేను ఆయన్ని అడిగాను, అదే ఇండియాలో ఏ భాష మాట్లాడతారని. అప్పుడు తెలుగు అని చెప్పారు. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ పుట్టింది, ఈ తెలుగు అంటే ఏంటి, నేను ఎప్పుడు కూడా వినలేదు. అలా ఇంట్రెస్ట్ పుడితే ఆ తర్వాత నేను కనుక్కున్నాను ఈ తెలుగు ఎలా నేర్చుకోవాలని. లక్కీగా అక్కడ మా హెల్సింకి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు, అదే చాలా పెద్ద ఆయన. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అదే ఇప్పుడు నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంటే మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని. ఆయనేమో సరే, మా యూనివర్సిటీలో 1960s లో ఒక్కసారి ఒక తెలుగు బేసిక్ కోర్స్ అయింది. అప్పటి నుంచి నా షెల్ఫ్ లో ఒక తెలుగు గ్రామర్ బుక్ ఉంది, ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉంది. ఇన్ని సంవత్సరాలు ఎవ్వరు అడగలేదు, కానీ ఈ బుక్లు ఉన్నాయి, నీకు కావాలంటే తీసుకో, నేర్చుకో. అలా ఆ బుక్లు ఇచ్చారు. చాలా చాలా మంచి జరిగింది ఆ బుక్ ఇవ్వడం వల్ల. నేను అంత నేర్చుకున్నాను, చదువుకున్నాను. బుక్స్ చూసి నేర్చేసుకున్నారు? బుక్స్ చూసి నేర్చుకున్నాను. మీ సార్ దగ్గరికి 1960 లో ఆ బుక్ ఎవరో ఇచ్చారు? 1960s లో. ఓ మై గాడ్, హీస్ ఫ్రమ్ ఫిన్లాండ్ ఓన్లీ? ఫ్రమ్ ఫిన్లాండ్. ఓకే. సో మన తెలుగు కల్చర్, మన భాష, మన యాస ఎంత గొప్పది అనటానికి రైతా చెప్తున్న ఒక ఎగ్జాంపుల్ ఇది. నిజంగా చాలా చాలా సంతోషించాలి. ఎందుకు అనంటే తను వెళ్ళి వాళ్ళ యూనివర్సిటీలో ఒక సార్ని అడిగితే 1960లో తన గ్రంథాలయంలో ఉన్న 2 బుక్కులు ఇవ్వటం వల్ల తను ఆ లాంగ్వేజ్ నేర్చుకుంది. ఎవ్వరు కూడా తెలుగు గురించి ఉందని కానీ, నేర్చుకోవాలని కానీ, తెలుసుకోవాలని కానీ అనుకోలేదు. రైతా వెళ్ళి అడిగినప్పుడు ఆ సార్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ థింగ్. ఇంకొకటి, ఆ టీచర్ ఎంత గొప్పోడంటే ఆ భాషని చాలా భద్రపరుచుకున్నారు. ఈ సేవ్ దట్, అంటే తన లైబ్రరీలో తన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవడం కూడా గ్రేట్ థింగ్. సో ఆ బుక్ ని మొత్తం చదివేశారు అయితే? నేను మొత్తం చదివేశాను. ఓకే. సో ఆ తర్వాత మీకు అంటే రీడింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పీకింగ్ ఈజ్ డిఫరెంట్ కదా, మీకు మాట్లాడడం ఏమి ఇబ్బంది అనిపించలేదా? మాట్లాడడం నేర్చుకోవాలంటే కొంచెం
ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ కూడా కొన్ని పదాలు ఇంకా మీకు రావట్లేదు? రావట్లేదు. అదే మీరు నిజం చెప్తున్నారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే నాకు నేర్చుకోవాలని ఉంది, సరే ఇప్పుడు టైం లేదు. కానీ నేను ఏం చూసానంటే ఇక్కడ వాళ్ళు కూడా ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడతారు. సో ఇప్పుడు నేను నేర్చుకోవాలంటే మా ఇంట్లో తెలుగు పేపర్లు చదవరు, అదే ఎక్కువ టీవీ కూడా చూడము. సో ఇంకా అదే ఎలా నేర్చుకోవాలో ఇంకా నాకు అర్థం కాలేదు, కానీ నేర్చుకోవాలి. టీవీ చూస్తే కొంచెం మీరు బెటర్ అవ్వచ్చు లాంగ్వేజ్ లో, ఎందుకంటే తెలుగు న్యూస్ ఛానల్స్ ఆల్మోస్ట్ తెలుగులోనే వార్తలు చెప్తారు. మీరు అనుకున్న బ్యాడ్ వార్తలు కాదు, గుడ్ వార్తలు ఇప్పుడు. సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ కదా బై వాచింగ్ టీవీ. ఇంకా రీసెంట్ గా నాకు ఒక తెలుగు ట్యూటర్ కూడా పరిచయం అయ్యారు, చాలా మంచి ఆవిడ. సో ఆవిడ దగ్గర ఇంకా నేర్చుకుందామని ఐడియా ఉంది. ఓకే, సో తొందరలో అక్కడికి తొందరగా వెళ్ళిపోతాను. నెక్స్ట్ టైం మీరు ఇంటర్వ్యూకి వస్తే నేను ఇంకా బాగా మాట్లాడతారు. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది, ఎందుకంటే తను అన్నట్టు తెలుగు వాళ్ళం అయి ఉండి మార్నింగ్ లేస్తే నైట్ వరకు ఎన్నో ఇంగ్లీష్ పదాలు వాడుతూ, ఎన్నో సందర్భాల్లో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తూ, ఉర్దూలో కమ్యూనికేట్ చేస్తూ, చార్మినార్ వెళ్తే ఉర్దూ మాట్లాడతాం, బంజారాల్స్ వస్తే ఇంగ్లీష్ మాట్లాడతాం, ఐటీ సెక్టార్ మొత్తం కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తోనే కంటిన్యూ అవుతుంది. బట్ ఇండియాలో, అది కూడా హైదరాబాద్ లో, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తగ్గింది అనేది అందరూ గుర్తించాల్సిన విషయం ఇది. సో రైతా, టెల్ మీ అబౌట్ యువర్ జర్నీ, ఎర్లియర్ మ్యారేజ్ డేస్ ఎలా జరిగింది, ఏ ట్రెడిషన్స్ లో జరిగింది తెలుగు పద్ధతిలోనే? మాకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. ఒకటేమో అక్కడ యూకే లో ఉన్నప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, అది జస్ట్ మామూలుగా మ్యాజిస్ట్రేట్ లో జరిగింది. ఆ తర్వాత మా ఫిన్లాండ్ పద్ధతి ప్రకారం చేసాము. ఆ తర్వాత ఇంకా ఇండియాకి వచ్చి ఇక్కడ పద్ధతి ప్రకారం తెలంగాణ పద్ధతిలో చేశారు. ఏ మ్యారేజ్ పద్ధతి బాగా నచ్చింది? అయితే అదే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అదే ఫిన్లాండ్ లో ఇప్పుడు మీరు సెరెమనీ చూస్తే ఒక 20 నిమిషాలు ఆ చర్చ్ లో ఒక బ్లెస్సింగ్ తీసుకుంటాం, ఆ తర్వాత ఒక రిసెప్షన్ ఉంటుంది, ఆ 2 ఉంటాయి. ఇక్కడ అయితే చాలా ఫంక్షన్స్ ఉంటాయి, ఈ ఎదురుకోలు, మెహందీ, మళ్ళా పెళ్లిలో రకరకాల చిన్న చిన్న ఫంక్షన్లు, ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్లు ఉంటాయి. మళ్ళా ఆ సెరెమనీలో నాకు మెయిన్ సెరెమనీలో ఆ ఫంక్షన్స్ పేర్లు నాకు గుర్తులేవు, కానీ దాంట్లో కూడా చాలా చాలా ఉన్నాయి, కన్యాదానాలు అవన్నీ ఉంటాయి. మీ మదర్ ఫాదర్ అందరు ఇక్కడికి ఆ మ్యారేజ్ కి అటెండ్ అయ్యారా? కంప్లీట్ గా ఈ ట్రెడిషన్స్ ని ఫాలో అయ్యారు వాళ్ళు కూడా వచ్చి కంప్లీట్ గా ఫాలో అయ్యారు. ఓకే, ఇక్కడ ప్రదీప్ గారి ఫ్యామిలీ ఏమీ అబ్జెక్షన్ చేయలేదా మీ పెళ్లికి సంబంధించి? ఫిన్లాండ్ అమ్మాయి మన తెలుగులో లేరా, తెలంగాణలో లేరా అని చెప్పి, ఎందుకు ఇంగ్లీష్ అమ్మాయి అని ఏం అడగలేదా? వాళ్ళకి అయితే ఒప్పుకోవడం చాలా ఈజీ అయింది, ఎందుకంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు, మా అత్తగారు వాళ్ళ అమ్మ ముందే జాతకంలో చూసారట, ఇలా ఈ అబ్బాయికి ఒక ఫారెన్ ఆమెతో పెళ్లి అవుతుందని. నాకు మా ఆయనకి పరిచయం అయ్యే ముందే వాళ్ళు ఆ జాతకంలో చూస్తే వాళ్ళకి ఇంకా ఆ తర్వాత ఏ ప్రాబ్లం అనిపించలేదు. ఓకే, సో వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు, మీరు తనని ఫాలో అయ్యారు. అంతే. సో మీరు బిలీవ్ చేస్తారా జాతకాలు అన్ని? అదే నాకు ఎక్కువగా తెలియదు, అదే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నేను జాతకాలు లేకుండా కూడా హ్యాపీగా ఉంటాను. ఫిన్లాండ్ లో అలాంటివి ఏమైనా ఉండేనా? అంటే ఫిన్లాండ్ లో ఏమి లేవు, ఉండవు. ఓకే. సో ఇక్కడ సిటీకి దూరంగా కన్సూమర్లు ఎక్కడ కూడా ఇల్లు మనుషులు కనిపించట్లేదు, ఎలా ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు మీరు? పొద్దున్న నుంచి నైట్ వరకు మీ లైఫ్ స్టైల్ ఏంటి ఇక్కడ? అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం అయితే మా చిన్న పాపతో ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ మెయిన్ గా మా పాపని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం, ఇక్కడ మా పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం, పాప పడుకుంటే నేను ఆఫీస్ పని చేస్తాను. వర్కింగ్ ఫ్రమ్ హోమ్. తర్వాత మా పెద్ద పిల్లలు స్కూల్ నుంచి వస్తే కొంచెం వాళ్ళతో ఏదో ఒకటి చదివించడం, లేకపోతే మా బాబుతో చెస్ ఆడడం, కబడ్డీ ఆడడం, అలాంటివి. స్పోర్ట్స్ బాగా ఆడతారా? స్పోర్ట్స్ అయితే నేను కొంచెం ఏదో ఎక్సర్సైజ్ చేస్తాను, మా బాబుతో అప్పుడప్పుడు కొంచెం ఆడతాను. ఓకే. పిల్లలు ఏం చదువుతూ ఉన్నారు? మా పెద్ద పాప ఇప్పుడు 11th లో ఉంది, రెండో పాప 10th, మా బాబు 7th. మా చిన్న పాప ఇంకా స్కూల్ కి వెళ్ళలేదు. ఓకే, సో వాళ్ళు మీరు అడాప్ట్ చేసుకున్నారు ఇండియాని, ఈ తెలంగాణ కల్చర్ అంతా కూడా ఇష్టపడి మీరు వచ్చేసారు, చాలా ఇష్టంగా మీరు మీ లైఫ్ ని ఇక్కడ లీడ్ చేస్తున్నారు.
వెరాజ్ రేపొద్దున మీ పిల్లలు నేను ఫిన్లాండ్కి వెళ్తా, నేను యూకేలోనే సెటిల్ అయిపోతా అంటే వాట్స్ యువర్ ఇన్ ఐడియా? అంటే పంపిస్తారా ఇష్టంగా, ఎందుకు వద్దు ఇక్కడే బాగుంది అంటారా? అదే వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు అది చేయొచ్చు, మాకు అలా ఏమీ లేదు. అదే ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం ఆ విషయంలో. మన హైదరాబాద్ కల్చర్ అంటే చాలా చాలా గ్రేటెస్ట్ కల్చర్, మీకు తెలుసు. అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా హైదరాబాద్లో. మీరు అబ్జర్వ్ చేశారా? గుజరాతీస్, లైక్ మహారాష్ట్రస్, అలాగే ఒరిస్సా నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి చాలా మంది ఇక్కడ ఉంటూ ఉంటారు. సో ఈ మిక్స్డ్ ఆఫ్ కల్చర్ ని చూస్తే మీకు ఏమనిపించింది హైదరాబాద్ లో? నాకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఇంతమంది వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే అందరూ కూడా కలిసి మెలిసి బాగుంటారు. మా యూరప్ అయితే అక్కడ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అంత ఫ్రెండ్లీగా చూడరు. అదే ఇంటగ్రేషన్ కొంచెం అక్కడ కష్టంగా ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఇక్కడ అయితే అందరూ అదే ఎక్కడి నుంచి వచ్చినా అందరూ అదే ఎవరు నువ్వు అక్కడి నుంచి వచ్చావు, నువ్వు అదే మన వాళ్ళు కాదు అలా అన్నారు. ఓకే, సో మీకు అది నచ్చింది? నాకు అది నచ్చింది. ఓకే, సో హైదరాబాద్ లో చాలా ఫెస్టివల్స్ గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి కదా, మీకు నచ్చిన ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయి? ఏ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు? నాకు అయితే దీపావళి. ఓకే, సో మీ ఇంట్లో దీపావళి, బట్ ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ అంటే మిక్స్డ్ కల్చర్, బోనాలు, బతుకమ్మ, మీకు తెలుసా అవన్నీ కూడా? అవన్నీ కూడా తెలుసు. మా ఇంట్లో మేము అవి చెయ్యము, అదే ఆంధ్ర వాళ్ళు మా వాళ్ళు. ఓకే, ఇక్కడ ఊరిలో చేస్తారు. మా ఇంట్లో పని చేసే వాళ్ళు నన్ను కూడా పిలుస్తారు. ఓకే, వెళ్ళారు? అదే చూడ్డానికి వెళ్ళాను. ఓకే, ఎప్పుడైనా ఆడారా బతుకమ్మ? అది నేను ఆడలేదు.